రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అట్లా చేసుకుంటాం. రైట్. గత ఇంటర్వ్యూలో ఫైనల్లీ టు కంక్లూడ్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. నేను చూడగదా అప్పుడు నేను రివ్యూయర్ అవుతా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అవుతా. నేను జ్యోతిష్కుని ఎందుకు అవుతా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది. ఓకే. అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది. మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలుగా ఈ మూడే, మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. ఇక మూడు ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాం. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్. ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే. నేను టైట్ అని చెప్తున్నా. నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి. మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు. డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నాం. అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, రెండు జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఉందని పదే ఆ ఛానల్ కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ చెప్తూ ఉన్నారు. ఎలా తీసుకుంటారు దీన్ని మీరు? మొట్టమొదట్లో ఈ నాయకులందరూ కూడా వెళ్ళిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు రాజకీయాలు, వర్తమాన రాజకీయాల్లో ఈ యొక్క తృతీయ శ్రేణి, ద్వితీయ శ్రేణి నాయకులను చూసి ఓటేసేటటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తున్నారు. కాబట్టి ఎవరో పార్టీ నుంచి వెళ్ళిపోయారు, దానివల్ల పార్టీ ఓడిపోతుంది అన్నటువంటి భావన మన మైండ్లో నుంచి తొలగించాలి. ఎందుకనంటే ప్రత్యక్షంగా నేను క్షేత్రస్థాయిలో చూస్తున్నాను కాబట్టి. వాళ్ళ వల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చిన మాట వాస్తవం. వాళ్ళకున్నటువంటి మనీ పవర్, అది పొంగూరు నారాయణ కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు. 1000 కోట్లు ఖర్చు పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుకొస్తే 500 కోట్లు ఖర్చు పెట్టేదానికి నేనున్నానని పొంగూరు నారాయణ ముందుకొస్తున్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా డబ్బులు పెడతా, డబ్బుతోనే రాజకీయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలు ప్రభావితం కావట్లేదు. నాయకులు, చోటామోటా నాయకులందరూ కూడా ప్రభావితం అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీరెందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మీరెందుకు నిన్నటికి నిన్న జనసేనకి సంబంధించి ఇక్కడ ఉన్న మణిక్రాంత్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఒక వార్డు మెంబర్గా కూడా గెలిచిన దాఖలాలు లేవు. పూర్తిగా పార్టీ ఇక్కడ జిల్లాలో లేదు అన్నారు. వై డోంట్ యు ట్రై ఫర్ టీడీపీ క్యాండిడేట్స్? అక్కడున్న వాళ్ళని ఎందుకు చేర్చుకోలేకపోతుంది వైసీపీ? విజయసాయి రెడ్డి గారు అంటే ఎవరైతే పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, ఆయన పట్ల గౌరవం, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా మా పార్టీలోకి వస్తున్నారు. మేము ఎవ్వరికీ కూడా డబ్బులు పెట్టి కొనడం లేదు. దానికి పూర్తి భిన్నంగా తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీలో నాయకులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా డబ్బులున్నాయని చెప్పి వెదజల్లి ఈ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కొన్నంత మాత్రాన వాళ్ళు ఏదో గెలుస్తారని అయితే మాత్రం నేను భావించట్లేదు. ఈ యొక్క చిన్నపాటి డిస్టర్బెన్స్ అన్నటువంటి దానివల్ల మా యొక్క వ్యక్తిత్వం కానీ మా యొక్క భావజాలం కానీ దెబ్బతీసేటటువంటి విధంగా మేము ప్రవర్తించాం. మేము వాళ్ళని డబ్బు పెట్టి కొని రాజకీయాలు చేయాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు. మా అధినాయకుడు అది నేర్పించలేదు. సేవ చేయండి, ప్రజలను మెప్పించండి, అధికారంలోకి రండి, గెలవండి అన్నటువంటిదే మాకు ఇదేగా నిజమైతే మీరు ఒకటి గుర్తించాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1000 కోట్లు పెట్టి పార్లమెంటు లోక్సభకి ఎన్నికైనట్లయితే పొంగూరు నారాయణ 500 కోట్లు పెట్టి అసెంబ్లీకి ఎన్నిక కాగలిగితే గతంలో ఎందుకు ఓడిపోయాడు? అప్పుడు జగన్ గారి వేవ్ ఉంది, చరిష్మా ఉంది. అప్పుడు 1500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈరోజు కూడా అదేగా నిజమైతే ఆ యొక్క సిద్ధాంతాన్నే కానీ ఎవరైనా కానీ నమ్మితే ఈరోజు చాలామంది దేశంలో డబ్బు ఉండేవాళ్ళు ఉన్నారు. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండేటటువంటి వాళ్ళు. రిలయన్స్ అధినేత ఉన్నారు, అదానీ గ్రూప్ ఉంది, మిగతా చాలా ఇండస్ట్రియల్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి, హిందూజాస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్స్ అయిపోవాలి కదా. అది కాదు. బట్ అలాంటి వాళ్ళ సపోర్ట్ మీకే ఉందని టీడీపీ నేను చెప్తాను. ఇంకా అది ఒక ఎత్తు. అంటే డబ్బుతోనే మనం రాజకీయం చేయగలం, డబ్బుతోనే మనం టాప్ పోస్టులకు వెళ్ళిపోగలం అన్నటువంటి ప్రిన్సిపల్ తప్పు. ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేయగలరో, నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ప్రజల అభిమానం చూడగలరో వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు, వాళ్ళు మాత్రమే పరిపాలించగలుగుతారు. ఇంకొక రకంగా కానీ చూసినట్టయితే సినిమా గ్లామర్తో సినిమాల్లో మేమేదో హీరోయిక్ యాక్టివిటీ అంతా కూడా చేసి అదంతా కూడా మేము ప్రత్యక్షంగా మేము రాజకీయాల్లో చూపిస్తాం ఆ హీరోయిజం అని అంటే అది కూడా తప్పే. అలాగైతే అమితాబ్ బచ్చన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి, లేకుంటే షారూక్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి. అలా జరగదు ఎప్పుడు కూడా. ఎవరు ఏ రంగంలో రాణిస్తారో ఆ రంగంలోనే రాణిస్తారు. రాజకీయాలు అన్నటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటివి. దాంట్లో నిజంగా అవసరమైనటువంటిది చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథం, మంచి మనసు, ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకుని వాటిని పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళే రాజకీయాల్లో రాణించగలరు. రైట్. విజయసాయిరెడ్డి గారు, ఇక్కడ ఉన్న మీ ప్రత్యర్థి మీకంటే చాలా బలవంతుడు, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న లీడర్ అని చెప్పి మీరు పదే పదే చెప్తున్నారు. 1000 కోట్లు వెదజల్లటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 2024లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ ఎంత బలంగా జరుగుతోందో, నెల్లూరులో గెలుపు ఎవరిది, విజయసాయిరెడ్డికి వచ్చే మెజారిటీ ఎంత అనే చర్చ కూడా జరుగుతోంది. మీ నమ్మకం ఏంటి, మీ ధీమా ఏంటి, గెలుపుపై మీరు ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి మీడియా కానీ చూస్తే మీరేమనుకోనంటే ఒక మాట చెప్తా. మీకు ఏ రకమైనటువంటి సర్వేలు కావాలంటే ఆ రకమైన సర్వేలు వస్తాయి. ఓకే. విజయసాయిరెడ్డి 2 లక్షలతో 3 లక్షలతో ఓడిపోతాడని నేను చెప్పమంటే చెప్పేటటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు ఉన్నాయి. అదే రకంగా విజయసాయిరెడ్డి 3 లక్షలతో గెలుస్తాడని చెప్పించాలనుకుంటే చెప్పేటటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు ఉన్నాయి. ఇది కాదు. ప్రజల మనసుల్లో ఏముంది? మెజారిటీ ఇప్పుడు ఉండేటటువంటి ఈ యొక్క భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఉండేటటువంటి భారతదేశంలో 50% మించి బీసీలు ఉన్నారు. ఇంచుమించుగా 15% ఎస్సీలు ఉన్నారు, 7% ఎస్టీలు ఉన్నారు దేశంలో. 50% బీసీలు, 15% ఎస్సీలు, 7% ఎస్టీలు ఉన్నటువంటి ఈ దేశంలో